very important day. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. Today is Gandhi's birthday, around the world celebrated. ఈ రోజు లోకమంతా కూడా మన యొక్క దేశం కూడా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 200 countries, 8 billion people are suffering without peace. 200 దేశాలలో 8 బిలియన్ల ప్రజలైనటువంటి వారు శాంతి లేకుండా నలిగిపోతున్నారు. వ్యక్తిగత జీవితంలో శాంతి లేకుండా ఉండి విషయాన్ని గాంధీ గారు అన్నటువంటి విషయాన్ని యేసు మాట చొప్పున గనుక జీవించే వాళ్ళు ఉంటే నేను తప్పకుండా ఆ వ్యక్తిని నేను అనుసరిస్తాను, యేసుని అనుసరిస్తానన్నారు. Asking you, are you living the life of Christ? ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆ యేసు క్రీస్తు వారి యొక్క జీవితం అంటే జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? Are you living the life of Gandhiji? అలాగే గాంధీ గారు జీవించిన జీవితం అంటే జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? Dr. B.R. Ambedkar, the great constitutionist, said this. మన యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాగనన్నారు, not focus on me and my life, what is required to implement the constitution that I have written. నా మీద గాని నా జీవితం మీద గాని దృష్టిని పెట్టకండి, గాని నేను రాసినటువంటి రాజ్యాంగాన్ని నెరవేర్చడానికైనటువంటిదిగా రాజ్యాంగం మీద మీ దృష్టిని లీడర్స్ అనే కొన్ని గడిచినటువంటి అన్నాను. ఈ సముద్రము మధ్యలోనికి తీసుకుని వెళ్ళి ఆ పర్వ మునిగిపోయేటట్టుగా అందులో మిమ్మల్ని ముంచేస్తే అప్పుడు బాగుంటుంది అన్నాను. He said you will find the next generation worst politician than me and Al Gore was there, then the vice president. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అలా కనుక మమ్మల్ని తీసుకెళ్లి ముంచేస్తే మాకంటే మరి ఇంకా వరస్ట్ గా ఉండేటువంటి వాళ్ళని భయంకరమైనటువంటి నాయకులు, రాజకీయ నాయకులు తర్వాత లేస్తారు అని చెప్పాడు ఆయన. Being an American president, అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ, though he was not invited as a guest of honor or chief guest for that event because we didn't want to politicize it. మేము దాన్ని రాజకీయ కూటమిగా చేయడం మాకు ఇష్టం లేదు కనుక ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మేము ఆ యొక్క సభకి, శాంతి సభకు మేము ఆయన పిలవలేదు. He coordinated the event. ఆయన కార్యక్రమాన్నంతా కూడా ఆయన నిర్వాహకుడు. As a sitting American president, ఆయన అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గా ఉంటున్న సమయంలో and he came to the meeting. ఆయన సభకు వచ్చి ఉన్నారు. He sat on a plastic chair behind the stage. స్టేజ్ కి వెనకాల వేయబడినటువంటి ప్లాస్టిక్ కుర్చీలో ఆయన కూర్చుని ఉన్నారు. And some of my host committee at that time, 53 Christian leaders, said, don't invite him to the platform. అక్కడ ఉన్నటువంటి నాయకులైనటువంటి క్రైస్తవ నాయకులైనటువంటి 53 మంది నా తోటి నాయకులైనటువంటి వారు, అయ్యా ఆయనను మీటింగ్ కి పిలవద్దండి అన్నారు. And my co-founder, we were 2 people who started that meeting. Bill McCartney said, Dr. Paul, whatever you say is fine. బిల్ మెకార్థీ అనేటువంటి ఆయన నాతో పాటుగా కో-ఫౌండర్ గా ఉండి ఉన్నాడు కనుక ఆయన నేను మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఏమైనా చెప్పినటువంటిది సరైనటువంటిది, మనం దీన్ని రాజకీయ కూటమిలాగా చేయొద్దు అన్నారు. And being an American president, he publicly confessed that he made a mistake by not stopping Rwanda Burundi genocide which killed 8 lakh people in 1994 in matter of days. 1994 సంవత్సరంలో 90,000 మంది ప్రజలైనటువంటి 8 లక్షల మంది ప్రజలైనటువంటి వారిని చంపడానికి లేక హత్య గావించబడడానికి కారణమైనటువంటి ఆ యొక్క యుద్ధాలు, వేరు వేరు దేశాల్లో జరిగినటువంటి యుద్ధాలు, వాటిని గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. 1 out of 5 people of Rwanda Burundi, Hutu and Tutsi war destroyed the entire country. రువాండా బురుండి అనేటువంటి ప్రదేశాలలో దేశం అంతట్లో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది అక్కడ నాశనం అయిపోయి ఉన్నారు. And the war started. ఆ యొక్క యుద్ధం ప్రారంభించబడింది. People started lynching between Hutus and Tutsis. అటు హూటూస్ ఎలా లేదా ట్విన్చీస్ ఎలా అనేటువంటి రీతిగా వాళ్ళు తర్జన భర్జనలు అవుతూ ఉన్నారు ప్రజలు. Within less than 3 months, 8 lakh, 1 in 5 persons have been killed. అలాగన 3 నెలల లోపలనే దాదాపు 8 లక్షల మంది ప్రజలైనటువంటి వారు చంపబడి ఉన్నారు. The president of the country invited me. I went and addressed the parliament and cried in the parliament while our DGP, retired DGP Sangliana was there. 1 hour speak. All 400 members of parliament, including the president and the speaker of the parliament, received Jesus in their heart and never had another war since then till today. ఆ దేశ అధ్యక్షుడు నన్ను అక్కడికి పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ పార్లమెంట్ సభలో నేను మాట్లాడినప్పుడు ఆ పార్లమెంట్ సభ యొక్క స్పీకర్ గా ఉన్నటువంటి వారు మరొకరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుని తమ యొక్క రక్షకునిగా అంగీకరించి తద్వారా ఆ తర్వాత మరలా అక్కడ యుద్ధం అనేటువంటిది జరగకుండా ఉండి ఉన్నది. Our world is in great danger. మన లోకమంతా కూడా చాలా ప్రమాద స్థితిలో. Our world is at war with each other. మన యొక్క ప్రపంచ
ప్రపంచం చూసినట్లయితే ఒకరితో ఒకరు యుద్ధముతో ఉంటూ ఉన్నారు. Just this year, ఈ సంవత్సరంలోనే Russia, the most powerful country, declared a war against the neighboring sister Ukraine. మరి రష్యా అనేటువంటి శక్తివంతమైనటువంటి దేశము, వారికి దగ్గరలో పొరుగు దేశముగా ఉండినటువంటి యుక్రెయిన్ అనేటువంటి చిన్న దేశం మీద వారు యుద్ధాన్ని ప్రకటించారు. Do you understand what war would look like? ఆ యుద్ధం అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుందా? Lakhs of people have been destroyed. లక్షల కొలది ప్రజలు పాడైపోయారు, నశించిపోయారు. Children lost parents. చిన్న బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. Parents lost children. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలను పోగొట్టుకున్నారు. Wives lost husbands in front of their own eyes. స్త్రీలైనటువంటి వారు వారి కళ్ళ ఎదుట వారి భర్తలను పోగొట్టుకుని ఉన్నారు. Young children, girls, 13-year-old girls have been raped by the army, Russian army. యుద్ధ వయస్సులో ఉండినటువంటి కుమార్తెలైనటువంటి వారు రష్యా సైనికుల ద్వారా బలాత్కరించబడి చంపబడి ఉన్నారు. These 4.4 million, 44 lakh Ukrainians had no powers, no weapons. 44 లక్షల మంది కలిగినటువంటి యుక్రెయిన్ సంబంధించినటువంటి వారు ఆయుధాలు లేవు, వారి దగ్గర ఏ విధమైనటువంటి పరికరాలు లేవు. I worked 3 months in Ukraine between Russia to surrender their weapons in 1994, and they have surrendered and chose the path of peace between America and Russia with the agreement, and they violated the agreement and destroyed their entire country. Now there is no country called Ukraine. 1994లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మనకి మధ్యలో యుద్ధం ఉండకూడదని చెప్పేసి వారితో నేను మాట్లాడి మన యొక్క యుద్ధోపకరణాలన్నీ కూడా తీసి ప్రక్కన పెట్టేద్దాం అన్నప్పుడు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ దానిని అధిగమించినటువంటి వారై వాళ్ళ యుద్ధోపకరణాలతో యుద్ధాలు జరిగించడం చేత ఈ రోజు దేశమే లేదు. Both America and Russia backed off their agreement and allowed Russia to destroy Ukraine. రెండు పెద్ద దేశాలుగా ఉండినటువంటి అమెరికా అలాగే చేసింది, రష్యా అలాగే చేసినదండి. వారి యొక్క ఒప్పందాన్ని వారు ఉల్లంఘించినటువంటి వారై యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. God spoke to me to declare a hunger strike, fasting and prayer. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు కదా, నిరాహార దీక్ష చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పారు. And I called Joe Biden. నేను జో బైడెన్ గారిని పిలిచాను. All of his advisors said no, don't get involved in this war zone. ఆయన యొక్క సలహాదారులైనటువంటి వారందరూ కూడా మాట్లాడుతూ అయ్యా ఈ యుద్ధంలో మీరు జోక్యం చేసుకోవద్దు, వద్దు అన్నారు. And I went to Washington DC without appointment. నేను అపాయింట్మెంట్ లేకుండానే వాషింగ్టన్ డీసీకి And I declared a hunger strike in front of the Russian embassy. నేను రష్యన్ ఎంబసీ ఎదురుగా నేను నిరాహార దీక్ష ప్రారంభించాను. Within 24 hours, Joe Biden surrendered to God Almighty. 24 గంటల లోపే జో బైడెన్ అనేటువంటి ఆయన సర్వశక్తిమంతుడైన దేవునికి విధేయుడయ్యాడు. Within 48 hours, United Nations surrendered to God Almighty. అలాగే 48 గంటల్లోనే యునైటెడ్ నేషన్స్ అయినటువంటి ఐక్యరాజ్య సమితి వారు కూడా సరెండర్ అయ్యారు. And within days, 141 countries and presidents heeded my call. కొన్ని రోజులలోనే దాదాపు 140 దేశాలకు పైగా ఉన్నటువంటి నాయకులు నేను ఇచ్చిన పిలుపునకు వారు లోబడి ఉన్నారు. Only 4 countries, North Korea, Syria and Belarus and Eritrea, supported Russia. Rest of the countries departed from Russian war and stood with peace. 4 దేశాలు చెప్పబడినటువంటి 4 దేశాలు మాత్రమే రష్యాతో నిలబడి రష్యాతో కలిసి యుద్ధం చేస్తూ ఉండడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళందరూ దానికి దూరంగా యుద్ధానికి దూరంగా ఉండి ఉన్నారు. Jesus said, I am the Prince of Peace. యేసు మాట్లాడుతున్నారు కదా, నేను సమాధానకర్త యొక్క అధిపతిని. I will give you my peace. నా శాంతిని నేను మీకు ఇస్తానన్నా. My dear friends, those who are watching around the world, ప్రపంచంలో ఎక్కడెక్కడ నుండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో చూస్తున్నారా? peace in your life. నీ జీవితంలో శాంతి కావాలా? Do you want peace in your family? నీ కుటుంబంలో శాంతి కావాలా? Do you want peace in your community? నీ యొక్క సమాజంలో శాంతి కావాలా? Do you want peace in your country? నీ యొక్క దేశంలో శాంతి కావాలా? As Gandhi said years ago today, peace is the path. అనేక సంవత్సరాల క్రితం గాంధీ గారు సెలవిచ్చినటువంటి రీతిగా శాంతి మాత్రమే మనకున్నటువంటి మార్గం. My dear friend is no more alive. Nelson Mandela, former South African president, said. నా యొక్క స్నేహితుడైనటువంటి నెల్సన్ మండేలా అనేటువంటి ఆయన సౌత్ ఆఫ్రికాకు అధ్యక్షుడిగా ఉండినటువంటి ఆయన ఇప్పుడు లేరు కానీ ఆయన ఈ మాట అన్నారు. 28 years I spent time in prison for peace. 28 సంవత్సరాల పాటుగా శాంతి కొరకే నేను యొక్క చెరసాలలో ఒక ఖైదీగా ఉంచబడి కనిపించాను. 28 years. 28 సంవత్సరాలు. Spent 28 years for peace. 28 సంవత్సరాలు ఆయన శాంతి కొరకు కనిపెట్టి ఉన్నారు. Against
Mr. Kodandram. I knew him since 2002. Jai Shankar, the topmost two leaders of Telangana, fight for Telangana. And they have been thrown in prison. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు మన యొక్క ప్రియులైనటువంటి వారు కోదండరామ్ గారితో పాటు మరొకరు వారిరువురు ఎంతగానో పోరాడినటువంటి వారు వారి తెలంగాణ కొరకు పోరాడినందుచేత వారును జైల్లో పెట్టబడి ఉన్నారు. There is no peace in Telangana today. ఈ రోజు కూడా చూస్తే తెలంగాణలో శాంతి లేదు. 4 crore people are suffering. 4 కోట్ల మంది ప్రజలు శ్రమ పడుతూ ఉన్నారు. 2 crore people have no food. 2 కోట్ల మంది ప్రజలకు సరైన తినడానికి తిండి లేదు. 1 crore unemployed 18 plus age people are suffering in our Telugu states. 18 సంవత్సరాలు పైబడినటువంటి వారయ్యండి ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్యతో దాదాపు 1 కోటి మంది ప్రజలు ఈ రాష్ట్రంలో నలిగిపోతున్నారు. 1200 of his friends and disciples and students given their lives like Srikantachari for the state and the development. 1200 మందికి పైగా ఉండినటువంటి యవ్వన బిడ్డలైనటువంటి వారు విద్యార్థులైనటువంటి వారు ఈ రాష్ట్రం కొరకు తమ ప్రాణాలనే పెట్టి ఉన్నారు. Do they have peace today? ఈ రోజు మరి సమాధానం శాంతి ఉన్నదా? Do they have food today? ఈ రోజు తినడానికి తిండి ఉన్నదా? Do they have a place today? ఈ రోజు వారికి ఒక స్థానం ఉండి ఉన్నదా? Do they have life today? ఈ రోజు వారు జీవాన్ని కలిగి ఉన్నారా? Do they have jobs today? వారికి ఉద్యోగాలు ఉన్నాయా? They have nothing. వాళ్ళు ఏమీ లేని వారు ఉండి ఉన్నారు. 1 or 2 families enriched themselves. 1-2 కుటుంబాలు వాళ్ళు తమను బాగా సంపాదించుకోగలిగారు. They have earned lakhs of crores of rupees. లక్షల కోట్ల కొలది రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు. But the people of Telangana, కానీ తెలంగాణ ప్రజలు, people of India, భారతదేశ ప్రజలు, but the people of India, భారతదేశ ప్రజలు are suffering today. ఈరోజు శ్రమ పడుతూ ఉండి ఉన్నారు. That is why myself and Kadarana for the last 3 weeks we are meeting so many times regularly. అందుచేతనే నేనును అలాగే గద్దరన్న గారు కలిసి గడిచినటువంటి 3 వారాలుగా అనేక పర్యాయాలు మేము కలుసుకుంటూ వచ్చి ఉన్నాము. We have a mission to bring peace to Telangana. ఈ తెలంగాణకి శాంతిని తీసుకొని రావడానికి We have a mission to bring peace to 15 crore Telugu people. దాదాపు 15 కోట్ల మంది తెలుగు ప్రజలైనటువంటి వారికి శాంతిని తేవడానికి మేము We have a mission to bring peace to 1.4 billion Indians. 1.4 బిలియన్ల భారతీయులైనటువంటి వారికి శాంతిని తీసుకొని రావడానికి మేము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాము. Jesus said, I will give you my peace. నా యేసు చెప్పిన మాట ఏమనగా నేను నా శాంతిని మీకు ఇస్తాను. He didn't say become Christian, I will give you peace. ఆయన మాట్లాడుతూ నువ్వు మొట్టమొదట క్రైస్తవుడిగా మారు, ఆ తర్వాత నేను శాంతిని ఇస్తాను అనలేదు. He did not say like another guy, I will dig mosques and we will find dead bodies. ఎవరు అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి సమాధులు నేను తవ్వుతాను, అక్కడున్న సమాధుల కింద ఉన్నటువంటి సమాధుల్ని మసీదుల కింద ఉన్నటువంటి సమాధులు బయటికి తీస్తాను అని అనలేదు. He said, come unto me. ఆయన అన్నాడు కదా, నా యొద్దకు రండి, I will give you peace. నేను మీకు శాంతిని ఇస్తాను. It doesn't cost you anything. అది నీకేమీ వెల చెల్లించవలసిన అవసరం లేదు. Repent of your sins. నీ యొక్క పాపాలు ఒప్పుకో And say, Lord, I am sorry. ప్రభువా నన్ను క్షమించు. I have committed crimes and I have committed sin. నేను పాపము చేసినాను, నేరాలు చేసి ఉన్నాను. I have come short of your glory. నీ మహిమ నేను కోల్పోయాను. I just want to turn to you. నేను నీ వైపు తిరగాలనుకుంటున్నాను. Come into my heart. నా హృదయంలోనికి రండి, Change my life. నా జీవితాన్ని మార్చండి, Cleanse my life. నా జీవితాన్ని కడగండి. Fill me with your goodness and greatness. నీ మంచితనంతో నీ గొప్పతనంతో నన్ను I నింపండి. will receive you as my Lord and Savior. నిన్ను నా ప్రభువుగా రక్షకునిగా నేను అంగీకరిస్తూ My ఉన్నాను. dear fellow Indian, నాకు భారతీయ స్నేహితులారా, you may be Hindu or Muslim. మీరు ఒక హైందవులు అవ్వచ్చు, మహమ్మదీయులు You may అవ్వచ్చు, be Christian or Catholic. మీరు ఒక క్రైస్తవులు కావచ్చు, You may be కథలికులు కావచ్చు, Buddhist or Baptist. మీరు బుద్ధిస్టులు బాప్టిస్టులు కావచ్చు, You may be Presbyterian or Trinitarian. మీరు ప్రెస్బిటేరియన్ కావచ్చు, ట్రినిటేరియన్ You కావచ్చు, may be anything, you may be an atheist. నీ ఒకవేళ ఏమైనా కావచ్చు, నాస్తికుడు అయినా కావచ్చు. You don't need to bring anything to God to receive your forgiveness. నీ క్షమాపణ నువ్వు పొందుకోవడానికి ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేది ముడుపులు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. Lack of peace, you are dying today. నువ్వు శాంతి లేక నశించిపోతూ ఉన్నావు. Lack of happiness, you are dying today. సంతోషం లేక నశించిపోతూ ఉన్నావు. Lack of food and you are starving today. నీవు ఆహారం లేక నువ్వు పస్తులుంటూ ఉన్నావు. Jesus is not only giving you salvation with through his shed blood on
on the cross of Calvary, he will give you happiness. నాకై యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా రక్షణ శాంతిని మాత్రమే కాకుండా సంతోషాన్ని ఆనందాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. Last night at 3 a.m. I got on my knees and prayed. గడిచిన రాత్రి 3 గంటల సమయంలో తెల్లవారుజాము 3 గంటల సమయంలో నేను లేచి మోకాళ్ళ మీద ఉండి ఉన్నాను. I said to the Lord, నేను ప్రభుతో అన్నాను, Lord, ప్రభువా, you've used me so much. నీవు నన్ను ఎంతగానో వాడుకున్నావు. No human in this world has seen what I have seen, the blessings. నేను చూచినటువంటి ఆశీర్వాదాన్ని ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు చూడనంతగా నీవు నన్ను ఆశీర్వదించావు. I'm a village boy with no education. విద్యా విధానం అనేటువంటిది ఏమీ లేనటువంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడిని. I failed 10th grade 2 times. 10వ తరగతి 2 సార్లు నేను ఫెయిల్ అయిన వాడిని. I could not find 300 rupees job in Chittivalsa. చిట్టివలసినటువంటి చిన్ని గ్రామంలో 300 రూపాయల ఉద్యోగానికి జీతం ఇచ్చేటువంటి ఉద్యోగం నాకు దొరకలేదు. I never completed my graduation. నా గ్రాడ్యుయేషన్ కూడా నేను పూర్తి చేయలేదు. What shall I do for these 1 crore Telugu people? ఈ కోటి మంది to find their jobs. ఈ కోటి మంది తెలుగు ప్రజలైనటువంటి వారు వారి యొక్క ఉద్యోగాన్ని కనుగొనడానికి నేను ఏం చేయాలి ప్రభువా అన్నాను. Lord, I want to do this meeting. నేను ఈ కూటమి పెట్టాలనుకున్నాను. But there is no permission. Permission has been cancelled. కానీ పర్మిషన్ అనేటువంటి రాలేదు. ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ అయ్యింది. Lord, what shall I do? ప్రభువా ఏం చేయాలి? Because last night the permission has been cancelled. గడిచిన రాత్రి ఇవ్వబడిన పర్మిషన్ క్యాన్సిల్ చేయబడింది. And the Lord said, అప్పుడు ప్రభువా అన్నారు, you have the technology. నీ దగ్గర టెక్నాలజీ ఉంది కదా. You have the social media. మీకు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా. You have 200 crore followers in 200 countries. 200 దేశాలు ఉన్న 200 కోట్ల మంది నిన్ను వెంబడించేవాళ్ళు ఉన్నారు. Just to record the message and send it to the whole world through the media. One TV channel is now broadcasting to 1 crore people. ఇక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ వారు 1 కోటి మంది ప్రజలకు వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయగలుగుతున్నటువంటి రీతిగా సోషల్ మీడియా ద్వారా ఒక చిన్న విషయాన్ని రికార్డ్ చేసి నీకున్నటువంటి వాళ్ళందరికీ పంపించు అన్నారు. And my friends, Justice Chandra Kumar, even just now he said, I said, I'm going to boycott this meeting. నేను అక్కడ కూర్చున్నప్పుడు అన్నాను కదా, నేను ఈ యొక్క మీటింగ్ నేను జరపకుండా నేను వెళ్ళిపోతానని జస్టిస్ గారితో నేను చెప్పాను. Because there is so much darkness of the evil spirit working against this meeting. ఈ కూటానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి చీకటి శక్తులు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. The powers of the darkness, చీకటి శక్తులు ఉంటూ ఉన్నాయి. the evil spirit was working against this meeting. దుష్ట ఆత్మలైనటువంటి వారి ఈ కూటానికి వ్యతిరేకంగా ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. Just today at 5 p.m. ఈ రోజు 5 గంటల సాయంత్రం 5 గంటల సమయంలో the Honorable High Court Justice Lakshman gave us permission to hold this meeting. మన హైకోర్టు జస్టిస్ గారు అయినటువంటి లక్ష్మణ్ గారు ఈ యొక్క కోర్టు పెట్టుకోవడానికి మీకు అనుమతి పత్రం తెచ్చి ఇచ్చి ఉన్నారు. Why there is so much opposition for peace? అరే శాంతిని పెడదామంటే ఎందుకు ఇంత వ్యతిరేకత? Today 150 presidents and billionaires would have come to Hyderabad. ఈ రోజుని 100 మందికి పైగా ఉండినటువంటి బిలియనర్లు అయినటువంటి వారు, కోటీశ్వరులు అయినటువంటి వారు ఈ రోజు హైదరాబాద్ కి కూటానికి వచ్చి ఉండేవారు. If I tell you the names who emailed and confirmed, you will be shocked. నేను గనక వారు ఎవరెవరు ఎలాగ వస్తామని చెప్పి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఉన్నారు, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తున్నారని చెప్తే మీకే ఆశ్చర్యం అవుతుంది. 28 presidents and prime ministers, 28 మంది అధ్యక్షులు గాను దేశాధ్యక్షులు గాను ప్రధానమంత్రులు ఉన్నవారు were excited to come to our Hyderabad, Secunderabad. మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకి రావాలని ఆశతో ఉండి ఉన్నారు. I thank the Union Minister Rupala ji and Home Minister Amit Shah ji, Prime Minister Modi ji for giving permission to hold this meeting. ఈ కూటాలు ఎలాగో పెట్టుకోవడానికి నాకు అనుమతించినటువంటి పెద్దలైనటువంటి 3 పేర్లు చెప్పిన వారికి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. And I was so excited. From August 27th we will have billionaires who will bring lakhs of jobs to our Telangana. ఆగస్టు 27వ తారీఖు నుండి నేను ఎంతో ఉత్సాహభరితుడనై అనేక మంది బిలియనర్లు అయినటువంటి వాళ్ళు, కోటీశ్వరులు అయినటువంటి వారు మన తెలంగాణకు వస్తారు, అనేక మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. నేను సంతోషించాను. I understand what is to be a jobless person. ఎందుకంటే నేను అప్పుడు ఆ రోజుల్లో ఉద్యోగం లేకుండా ఉండటం అంటే ఏంటో నాకు తెలుసండి. Without food I starved 38 days. With 15 pies I survived for 38 days. ఆహారం లేక పస్తులు నిండినటువంటి వాడై అనేక దినాల పాటు అన్నట్టుగా నేను ఉండి 15 పైసలు మాత్రమే అప్పుడు నా చేతిలో ఉండినటువంటిది. 1992 when I have conducted meeting in this parade, Gymkhana, Polo, all those grounds,
were packed with lakhs of people. 1992లో ఇదే జిమ్ఖానా గ్రౌండ్స్ లో నేను సభని ఏర్పాటు చేసినప్పుడు పూర్తిగా నిండిపోయిన జిమ్ఖానా గ్రౌండ్స్ అందరూ కూడా లక్షల మంది ప్రజలతో. And all the MLAs, MPs, chief ministers without invitation used to come from 92 to 2007 and sit in the cars, wait on the streets. Some of them sat on the floor. 1992 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీలైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు వచ్చి వారి కార్లలో కూర్చుని వింటుండే వారు, కొంతమంది జనసమూహంలో కూర్చునేవారు. And we were feeding lakhs of orphans and widows. Many of you know that. లక్షల మంది అనాథలైనటువంటి వారికి, విధవరాంటికి మేము ఆహారం పెడుతూ వచ్చామని మీకు తెలుసు. And why? ఎందుకు? There is no peace without prosperity. ఎందుకంటే వర్ధిల్లుట అనేటువంటిది లేకుండా, ఆర్థిక విధానంలో వర్ధిల్లుట లేకుండా మనకు శాంతి లభించదు. Every man needs salvation which comes through Jesus Christ. Jesus said, I am the way, truth and the life. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పిన ప్రకారంగా ఆ యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి రక్షణ ప్రతి మానవునికి కావాలి. But every man needs 5 things: place to live, to eat, justice, clean water. These things are necessary for a human person. అలాగే ప్రతి మానవుడికి ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, త్రాగడానికి నీళ్లు ఉండాలి, ఇలాంటి నిత్యావసరమైనటువంటి విషయాలు ఉండాలి. Why God has given me lakhs of crores of rupees so that I can distribute without keeping 1 lakh rupees. We've distributed 5 lakh crore rupees all over the world, especially in our Indian states of Telangana, Andhra, and rest of the states. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి లక్షల కోట్ల రూపాయలైనటువంటివి ఎందుకు ఇచ్చి ఉన్నాడు అంటే, నేను 1 లక్ష రూపాయలైనా నా కోసం వెనక వేసుకోకుండా అవి ప్రజలకు ఇవ్వడానికి, ప్రపంచానికి ఇవ్వడానికి, మన భారతదేశానికి ఇవ్వడానికి 5 లక్షల కోట్ల రూపాయలు నేను పంచిపెట్టడం జరిగింది. God has no shortage of money. దేవుడి దగ్గర డబ్బు లేనితనం అనేది లేదండి. The world has no shortage of money. అలానే లోకంలో కూడా చూసినట్లయితే ఆర్థిక మాంద్యం అనేది లేదు. అన్నగారు is going to sing a song that is so anointed and so blessed. అన్నగారు ఇప్పుడు పాట పాడుతుండగా అభిషేకించబడినటువంటిది, ఆశీర్వదించబడినటువంటి పాట ఒకటి ఉన్నది. It is to unite the world. అది లోకమంతటిని కూడా ఐక్యపరచడానికి. It is to unite the nation. దేశాలన్నింటినీ ఐక్యపరచడానికి. It is unite the state. రాష్ట్రాన్ని ఐక్యపరచడానికి. I am follower of Jesus. నేను యేసుని వెంబడించేటువంటి వాడిని. I don't know who Kodandaram garu follows. కోదండరామ్ గారు ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు. I don't know who Justice Chandrakumar garu follows. జస్టిస్ చంద్రకుమార్ గారు ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు. I don't even know where Anna garu follows. Gaddaranna. అలానే గద్దరన్న ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు. And I know Jyoti because she and my son 7 years talking about how should they get married, Christian marriage or Hindu marriage. మరి కోడలైనటువంటి జ్యోతి గారు 7 సంవత్సరాలుగా నాకు కుమారునితో మాట్లాడుతూ క్రైస్తవ పెళ్లి జరిపించుకోవాలా, హైందవ పెళ్లి జరిపించుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. So before her mother died last year, I told her mother and grandmother and father, you don't need Christian marriage, you don't need Hindu marriage, you just need marriage. నేను అప్పుడు వారి యొక్క తల్లి గారు చనిపోక ముందు వారితో మాట్లాడితే ఏమన్నానంటే, అమ్మా క్రైస్తవ పెళ్లి చేసుకుంటావా అది కాదు, హైందవ పెళ్లి చేసుకుంటావా అది కాదు, మీకు పెళ్లి జరగాలంతే అన్నారు. Because my son believes in Jesus. నా కుమారుడు యేసుని అనుకరిస్తూ ఉన్నాడు. The only Lord and Savior. ఆ యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క రక్షకుడు ప్రభువుని నమ్మి ఉన్నాడు. But Jyoti believes in Krishna and Jesus. జ్యోతమ కృష్ణాని యేసుని నమ్ముతోంది. But it doesn't separate us from our clear understanding of God's love for humanity. అలాగని చెప్పేసని ఆ దేవుడు మానవాళి కొరకుండినటువంటి అవగాహన, ప్రేమ అనేటువంటి దాని విషయంలో మాకే విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. Your religion is not going to save you. నీ మతము నిన్ను రక్షించదు. Your way of worship is not going to save you. ఆరాధించే విధానం నిన్ను రక్షించదు. What you bring, fruits and flowers, not going to save you. నీవు తీసుకుని వచ్చేటువంటి ఫలములు గాని పుష్పములు గాని అవి నిన్ను రక్షించవు. Or you spend 2000 crores to build a Hindu temple is not going to save you and your family. లేక 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో దేవాలయాన్ని కడితే అది నిన్ను నీ కుటుంబాన్ని రక్షించదు. Your sin is catching up to you, my dear నీ friend. పాపము నిన్ను పట్టుకుంటూ ఉన్నది. Your death and destruction is very near to you if you don't turn to God.
అది గర్వము నడిపిస్తూ ఉంటది. Today why all 7 different religious leaders join me all over the world? ఈ రోజు ఆలోచన చేసినట్లయితే దాదాపుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద మతములు అనేటువంటి 7 మతాలకి సంబంధించినటువంటి నాయకులు నాతో కలిసి ఉంటూ ఉన్నారు. Because we need unity. వారు ఎందుకు కలిసి ఉన్నారు అంటే మనలో మనకి ఐక్యత ఉండాలి. What is more powerful than evil? ఈ యొక్క ఐక్యత అనేటువంటిది చెడ్డ వాటి కంటే కూడా శక్తివంతమైనది. Truth is more powerful than lies. సత్యమైనటువంటిది జీవము కంటే కూడా శక్తివంతమైనది. Love is more powerful than hatred. ప్రేమ అనేటువంటిది అసహించుకునే దానికంటే శక్తివంతమైనది. Our greatness must come through our life, not through our politics and personal agenda. మన యొక్క జీవితంలో మంచితనమే గాని గొప్పతనమే గాని మన యొక్క జీవిత రాజకీయ విధానాన్ని బట్టి కాదు రావాల్సినటువంటిది. I never wanted to start a political party. నేను పొలిటికల్ పార్టీ మొదలు పెట్టాలని అనుకోలేదు. I am not going to talk about politics today. నేను ఈరోజు పాలిటిక్స్ గురించి రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. Tomorrow afternoon at 1:19 p.m. రేపటి మధ్యాహ్న కాల సమయంలో 1:19 I will have a major announcement in my Amirpet Aprajita Colony office in Hyderabad. ఇక్కడే అమీర్పేటలో అప్రజిత కాలనీలో ఉన్నటువంటి మా యొక్క ఆఫీసులో నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన నేను చేయబోతూ ఉన్నాను. At 1:19 p.m. tomorrow afternoon. రేపు మధ్యాహ్నం 1:19 నేను ప్రకటన చేయబోతూ ఉన్నాను. That will transform the state of Telangana. ఆ ప్రకటన మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నది. All of you get ready to watch live on every television tomorrow from 1:19 to 1:30. 11 minutes I will speak and explain the plan of God to save Telangana and through Telangana to save our country. రేపటి దినాన్ని మధ్యాహ్నం 1:30 మధ్యలో 11 నిమిషాలలో దేవుని యొక్క ప్రణాళిక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనదో తెలియజేయబోతున్నాను. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రము ద్వారా భారతదేశాన్ని దేవుడు రక్షించబోతూ ఉన్నారు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. Jesus died for you. యేసు మీ కొరకే ప్రాణం పెట్టి You are a sinner no matter which religion you are born into. నీవు ఏ మతములో జన్మించినప్పటికైనా సరే పద్ధతి ప్రకారంగా నీవు పాపివై ఉన్నావు. Come to Jesus and receive forgiveness. అలాంటి నీవు యేసు దగ్గరికి రా, యేసు ఇచ్చే క్షమాపణ పొందుకో. You do not need to convert from one religion to another religion. అందుకు గాను ఒక మతం నుండి ఇంకో మతం వరకు మారవలసిన అవసరం లేదు. One thing you need. ఒకటి నీకు కావాలి. Special anointing of God. ప్రత్యేకమైనటువంటి దేవుని అభిషేకం. I have brought oil for all of you to take. ఈ రోజు మీరందరూ కూడా తీసుకొని వెళ్ళడానికి ప్రార్థించిన అభిషేక నూనె నేను తీసుకొని వచ్చాను. I am going to ask you to stand. I want everybody to receive oil. ప్రతి ఒక్కరికి కూడా ఆయిల్ బాటిల్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. Have you brought the oil? నేను తీసుకొని వచ్చానా వాలంటీర్స్? Okay. You will be given oil before you leave. మీరు వెళ్ళేలోగానే మీ కొరకు ఆ అభిషేక తైలం మీకు ఇవ్వబడుతుంది. I have a driver here sitting like a family friend, Akash. Come here. Akash. కుటుంబ స్నేహితులాగా ఇక్కడ కూర్చున్నటువంటి డ్రైవర్ ఆకాష్ అనేటువంటి ఆయన ఇక్కడ కూర్చున్నారు. He is the same. Go give everybody oil. దేవుడు Akash is like a family friend to me. Sometimes he talks to my political opponent secretly. ఈయన నాకు కుటుంబ స్నేహితుడుగా కుటుంబ వ్యక్తిలాగా ఉన్నారు. అప్పుడప్పుడు ఒకవేళ వ్యతిరేకులతో మాట్లాడుతుంటారు. కాదు సీక్రెట్ గా మాట్లాడుతుంటారు. తెలియకుండా నేనేం చేస్తున్నానో సీక్రెట్స్ అని ఇస్తారు. ఏనాయన వస్తావా? Akash came to me with his wife few weeks ago. కొన్ని వారాల క్రితమే ఆకాష్ అనేటువంటి అందరికీ ఆయిల్ ఇచ్చేసండి. అందరు కూడా ఆయిల్ అందరికి వాలంటీర్స్ ప్రతి ఒక్కరు ఆయిల్ అనాయింటెడ్. ఇదంతా ఫ్రీ. నేను ఎప్పుడు ఏది అమ్మలేదు. ప్రపంచంలో 40 సంవత్సరాలు శాంతి సభల్లో అది 70 లక్షల మంది వచ్చిన నైజీరియా మీటింగ్ 2001 5,000 ఎకరాల గ్రౌండ్ నిండిపోయి ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు 54 మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్, లిబియన్ ప్రెసిడెంట్ కదాఫీ సమిట్ అటెండ్ అయ్యారు. వాళ్ళ దగ్గర కూడా ₹1 నేను తీసుకోలే. ఏ శాంతి సభలో ఈవెన్ యేసు ప్రభు కూడా చందా తీసుకున్నారు. అన్ని మందిరాలు తీసుకుంటారు, చర్చిలు తీసుకుంటారు, తప్పులేదు. మాస్కులు తీసుకుంటారు. మరి ఎందుకో నేను 81 నుండి
ఈ రోజు వరకు ఫ్రమ్ 81 till today 1981 నుంచి ఇప్పటి వరకు I give free oil, ఉచితంగానే నూనె ఇస్తూ I ఉన్నాడు. don't take 1 rupee from the public, ప్రజల్లో నుంచి ఒక్క రూపాయి నేను తీసుకోవడం లేదు. I don't take 1 rupee from any government. ఏ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. American government offered me billions of dollars. అమెరికా ప్రభుత్వం వాళ్ళు కూడా బిలియన్ల కొద్ది డాలర్లు ఇస్తామన్నారు. I said keep your money with you, హే, మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి రా. because my heavenly father is very rich. ఎందుకంటే నా పరలోకపు తండ్రి మీకంటే ధనవంతుడు అన్నారు. So he owns all the wealth of this world. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం అంతా ఆయనదే అన్నాడు. Some of you are questioning that. Do you have the same father I have? మరి మీరు కూడా నేను కలిగినటువంటి అదే తండ్రిని మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారా? In the book of Acts 10th chapter it says God is no respecter of persons. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో అంటున్న మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. The same God I have, he that is in me is greater than he that is in the world. నాలో ఉన్నటువంటి అదే దేవుడు నాలో ఉండినటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. His name shall be called wonderful. ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడుతూ ఉన్నాడు. His name shall be called wonderful. చెప్పండి, చెప్పండి, ఆశ్చర్యకరుడు. కోట్ల మంది వాచ్ చేస్తున్న మీరు చెప్పండి, His name shall be called wonderful. ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడుతూ ఉన్నాడు. Why? ఎందుకు? He does wonders. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మిరకల్స్, అద్భుతాలు He has చేస్తున్నాడు. great and mighty things. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. Whatever your problem is, if you believe in God, my prayer, and connected with Jesus, you shall be made whole. ఈ రాత్రి కాల సమయంలో ఏ సమస్య, ఏ వ్యాధి, బలహీనత నీవు కలిగి ఉన్నప్పటికైనా సరే, నేను నమ్మినటువంటి యేసు క్రీస్తు వారితో మీరు కలిసి ఉండగలిగినట్లయితే ఈ రాత్రి అద్భుతాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు. Akash came with his wife. ఆకాశ్ అనేటువంటి సహోదరుడితో భార్యతో నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. At that time your wife was 7 months or 6 months. అప్పుడు నీ భార్య ఎన్నో నెలలు అయినప్పటికీ 5th month sir. 5th month, 5వ నెల. ఏమైంది ఒక నిమిషం చెప్పగలవా? ఫస్ట్ నాది వికారాబాద్. నేను ఫస్ట్ వికారాబాద్లో స్కానింగ్ చేయించాను. సో మా భార్యకి ప్రెగ్నెంట్ ఉంది. అప్పుడు హాస్పిటల్ చూపిస్తే పాప బ్రతకడం కష్టం అని చెప్పాను డాక్టర్స్ ఆల్రెడీ. నేను ఇక్కడికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. సార్ దగ్గరికి వచ్చి ఏడ్చాను, సార్ ఇది నా పరిస్థితి ఇట్లుంది అని చెప్పి. సార్ నాకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి వితిన్ 1 వీక్లో సార్ అప్పటికి చెప్పారు నాకు, వితిన్ 1 వీక్ ప్రేయర్ చేసిన 1 వీక్ తర్వాత నువ్వు వెళ్ళి రీస్కానింగ్ చేయించుకుంటే నీకు ఫలితం దొరుకుతుందని చెప్పారు. వితిన్ 1 వీక్లో సార్ నా దగ్గర డబ్బులు లేకపోతే సారే డబ్బులు ఇచ్చి స్కానింగ్ చేయించి హాస్పిటల్ మొత్తం సారే చూపించారు. వితిన్ 1 వీక్లో ఆ ఉన్న ఒక ప్రాబ్లం మొత్తం నాకు క్లియర్ అయిపోయిందండి. సో సార్కి నేను ఎప్పటికైనా రుణపడి ఉన్నాను. ఇప్పుడు నీ వైఫ్ ఏమన్నదంటే లాస్ట్ టైం ఒకసారి లాస్ట్ టైం అబార్షన్ చేయించారు, తప్పలేదు చెప్పడం, నిజమా కాదా? అవును సార్. తన వైఫ్ శిరీష పోస్ట్ గ్రాడ్యుయేట్ చాలా ఏడ్చింది, సార్ నేను అబార్షన్ చేయించుకోవాలని లేదు, కానీ నా బిడ్డ పరిస్థితి అవయవాలు గ్రో అవ్వలేదు కనుక ఇప్పుడు నేను అబార్షన్ చేయించకపోతే ఈ 6 months అయిపోయింది, మరలా నా ప్రాణహాని ఉంది, ప్రేయర్ చేయమన్నారు. ఓన్లీ ప్రేయర్ చేశాను, నేను ఏమి మ్యాజిక్ చేయలే. చాలా మంది ఏదో తీసుకొస్తారు హ్యాండిల్లో, లేదా కొంతమంది ఈ కాలంలో క్రిస్టియానిటీని బిజినెస్ గా చేసేసి డబ్బులు తీసుకొని 10,000 ఇంత, 25,000 ఇంత, దీనికింత రిలీజియన్ కి చెడ్డనేమి తీసుకొచ్చారు. అలా కాకుండా ఉచితంగా నేను ప్రేయర్ చేసి ఐ జస్ట్ ప్రేడ్, నేను ప్రార్థించానంటే, and I gave the oil, నేను ఈ నూనె ఇచ్చాను, and I touched, నేను ముట్టుకున్నా, and I commanded you shall be healed, నీవు స్వస్థత పొందు అని ప్రకటించాను. and this oil in Jesus name shall be made whole. ఈ యొక్క నూనె ద్వారా యేసు నామములో నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాను. They are Hindus, వాళ్ళు హైందవులు. I never asked him to convert. వాళ్ళు మారండి, క్రైస్తవులు అవ్వండి అని చెప్పలేదు. I don't convert anybody from one religion to another. ఏంటంటే ఏ ఒక్కరిని కూడా ఒక మతంలో నుండి ఇంకో మతంలోనికి మార్పు చెందండి, కన్వర్ట్ అవ్వండి అని చెప్పను. And after a week they went and did the scanning, same place, completely child is healthy. And this month is the 9th month, you will have a blessed baby girl. మరి వారం రోజుల్లోనే మరలా తిరిగి వెళ్ళి స్కానింగ్ చేయించినప్పుడు లోపల బిడ్డ అంతా చాలా చక్కగా ఉండేది. ఈ నెలలో 9 నెలలు నిండుకొని బిడ్డను కనబోతూ ఉన్నారు. Is the same, is it the same yesterday
and today and forever. ఈ యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. How many you want prayer now? Simple. మీలో ఎంతమందికి ప్రార్థన కావాలి? Take me 1 minute. ఒక నిమిషమే మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Because I love your healing. ఎందుకంటే మీరు స్వస్థత పొందుకోవడం నాకు ఎంతో ఇష్టం. I love the miracle. అద్భుతాలు జరగడం నాకు ఎంతో ఇష్టం. సిద్ధపడండి. యేసు చావందే సిలువలోనే ఒక చరణం పాడడానికి, ప్రేయర్ చేయడానికి. ఆ తర్వాత గద్దరన్న గారు పెర్ఫార్మ్ చేస్తారు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఇచ్చిన తర్వాత జస్టిస్ గారు, కోదండ రామ్ గారు స్పీచ్లతో ఈ మీటింగ్ మనం ముగించుకుంటాం. ఎవ్రీ ఐస్ you can stand to your feet. అందరం లేచి నిలబడదామా? మనం అందరం కూడా hold your oil if you believe. మీకు ఇవ్వబడినటువంటి నూనె చేతిలో పట్టుకొని పైకెత్తి పట్టండి. Those who do not believe, you don't need this prayer. మీకు నమ్మకం లేకపోతే మీరు ఈ ప్రార్థనలో నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. This is not for a religious prayer. ఇదేదో మత సంబంధమైన ప్రార్థనగా కాదు. కోయర్ మీరు రండి, యేసు చావందే అనే సిలువలో పాట పాడడానికి. ఆమేన్. కోయర్ బిడ్డలు రావాలి. నది వలె యేసు రక్తం సిలువలో నుండి ప్రవహించే. అందరూ కళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత 2007 శాంతి సభ కాకినాడలో జరిగింది. ప్రార్థన అడుగుతున్నారు అందరూ. ప్రార్థన లక్ష్యాలు రేపు 1/19 నుండి. ఎందుకంటే ఈ మీటింగ్ జరగాలని అన్ని అడ్డులు ఆటంకాలు వచ్చిన జస్టిస్ లక్ష్మణ్ గారు, వారి కుటుంబాన్ని దేవుడు, అటర్నీ రాజారాం గారిని దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. ఇప్పుడు నేను ప్రార్థించే ముందు మీరు సిలువలో చూసారా, చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ పాట వింటున్నారు మీరు. యేసు చావందే సిలువలో. స్టార్ట్ ఇట్ నౌ. కళ్ళు మూసుకుని వారు కళ్ళు మూసుకొని ఆ పాట మీనింగ్ అర్థం చేసుకోండి. తర్వాత ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. ట్యూనింగ్ బాబు. నది వాలే రాదా? దానికే ఉంది. చిన్న పదాలు నాకు పాట రాపోయినా మీకు వచ్చు, నా వెంట ఫాలో అవ్వండి. ట్యూనింగ్ ఏదో ఒక యేసు చావందే గొంతు పోయింది అయినప్పటికీ. గో హెడ్. నా కోరాకే ఎంత గొప్ప శ్రమనోర్చెనో, నా కోరాకే, నా కోరాకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే యేసు రక్తము. వెంట పాడు. సిలువలో నుండి ప్రవహించే. నా వెంట పాడండి. అది ఈ పదముల కొరకు మనం పాడుతున్నాం, పాట కొరకు కాదు. ఆమేన్. స్టార్ట్. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. నేడే నీ పాపము లోపుకో. నేను పాడిన తర్వాత నన్ను రిపీట్ చేయమన్నా తెలుగులో. ఆ పాట అందరం మనం పాడితే వాళ్ళకి అర్థం తెలియదు. ఈ రోజు కోట్ల మంది వాచ్ చేస్తున్నారు. వీఆర్ సింగింగ్ అబౌట్ యూ రిపెంటింగ్ ఆఫ్ యువర్ సిన్, కన్ఫెసింగ్ టు క్రైస్ట్, రిసీవింగ్ ది అనాయింటింగ్ ఫర్గివ్నెస్. మీ యొక్క పాపాన్ని మీరు ఒప్పుకొని యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకునిగా మీరు అంగీకరించడానికి కొరకు ఈ పాటను మేము పాడుతూ ఉన్నాం. The cross
cross of Christ. ఒక్క నిమిషం ఆ యేసు సిలువని ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి. 1000 years ago. 2000 సంవత్సరాల And the shed blood of Jesus is flowing right in front of you like a river. ఆ యొక్క సిలువలో నుండి నది వలె ఆయన యొక్క రక్తము మీ ఎదుట ప్రవహిస్తూ ఉంది. And come to that river, all you have to do is wash your sins. ఆ యొక్క రక్తము దగ్గరికి వచ్చిన నీవు చేయవలసిందల్లా ఏంటంటే ఆ రక్తములో ఆ నదిలో నీ పాపాలను కడిగి వేసుకోవాలి. నేడే నీ పాపము లోపుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపము లోపుకో, నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుండే సిలువలో, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములో ఒప్పుకుంటారా? ఏం లేదండి, ప్రభువా నేను పాపిని. అందరూ చెప్పండి. టీవీలో వాచ్ చేస్తున్న వారందరూ, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్. మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఒకే ఒక చిన్న మాట, ప్రభువా నేను పాపిని. I am a sinner. చెప్పండి కనుక, ప్రభువా నేను పాపిని. Died on the cross of Calvary for my sins. నా పాపముల కొరకే, నా పాపముల కొరకే నీవు సిలువలో చనిపోయి ఉన్నావు. నీవు సిలువలో చనిపోయి ఉన్నావు. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుండే సిలువలో, నీ కొరకే నా కొరకే, యేసు చావుండే సిలువలో, నీ కొరకే నా కొరకే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. పాపము కడిగి మలినము తుడిచి, పాపము కడిగి మలినము తుడిచి. ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. Every eye is closed for the next few seconds. అందరూ కూడా కొద్ది క్షణాల పాటు అన్నట్టుగా కళ్ళు మూసుకొని Every heart is prepared. Those who are watching live around the world, every heart is prepared for next few seconds. ఎక్కడ ఉన్నటువంటి వారే కానీ, అలాగే టీవీలో మీడియా ద్వారా వాచ్ చేస్తున్నటువంటి వారే కానీ, కొద్ది క్షణాలు ఎక్కడున్న వారు అక్కడ మీరు కళ్ళు మూసుకోవాల్సిందిగా Our heavenly gracious Father, పరమందున్నటువంటి కృప కలిగిన మా తండ్రి, thank you for sending your son Jesus నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని లోకములోనికి పంపినందుకు to die on the cross of Calvary. ఆ కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టడానికి మీరు పంపి ఉన్నారు. Thank you Jesus for your shed blood on the cross. యేసయ్యా సిలువలో నువ్వు కార్చిన రక్తము కొరకు నీకు వందనాలు. Thank you for forgiving all my sins, Lord. మా పాపములన్నీ కూడా మీరు క్షమించినందుకు And I pray for everyone watching today. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి కొరకు I pray for those who are sitting and standing here. ఎవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో లేక కూర్చుని Lord, I pray that your anointing will come upon them. నీ యొక్క అభిషేకము వారి మీదకి దిగి రానివ్వండి. And Lord, you will forgive their sins from their iniquities. వారి యొక్క పాపములు అపరాధములను క్షమించండి. Cleanse
now. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేతికి వాడినట్లుగా నూనె పైకెత్తి Lord, I pray that the oil will be anointed. ప్రభా మీరు చేతులతో పట్టుకొని పైకెత్తిన నూనె అభిషేకించబడును Wherever this oil is applied, ఎక్కడెక్కడ నూనె రాస్తూ there will be healing. అక్కడ స్వస్థత కలుగును గాక, Miracles. అద్భుతాలు జరుగును గాక, There will be deliverance. విడుదల కలుగును గాక, Lives will be transformed. జీవితాలు మార్చబడును గాక, Hearts will be changed. వారి హృదయాలు మార్పు చెందును గాక. I pray for all the 8 billion people of this world. ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి 8 బిలియన్ల ప్రజలైనటువంటి వారి కొరకు Those ప్రార్థిస్తున్నాను. who need peace, give them peace. ఎవరికి శాంతి కావాలో వారికి శాంతి Those who ఇవ్వండి. need deliverance, give them deliverance. ఎవరికి విడుదల కావాలో వారికి విడుదల ఇవ్వండి. Lord, I pray for every president and every prime minister. నాయనా ప్రతి ప్రెసిడెంట్ Humanity. నాయనా యుద్ధాన్ని కలిగించి మానవానికి నాయనా మరణాన్ని తెస్తున్న వారి కొరకు I pray ప్రార్థిస్తున్నాను. for Prime Minister Narendra Modi and President American Joe Biden, Lord. నాయనా మా యొక్క దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని, అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ గారి కొరకు I ప్రార్థిస్తున్నాను. pray for the United Nations Secretary General to stand strong against every war, death and destruction today. ఐక్యరాజ్య సమితికి జనరల్ సెక్రటరీగా ఉండినటువంటి వారు ఎలాంటి యుద్ధాలు జరగకుండా వారు నిలబడినట్లుగా వారి కొరకు ప్రార్థిస్తున్నారు. Lord, by your God Almighty, unite all people of all faiths in India to deliver our country from the death, the coming wrath and destruction. నాయనా మా యొక్క దేశానికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి, పస్తుల నుండి, మరణముల నుండి రక్షింపబడినట్లుగా సమస్త విశ్వాసములలో ఉండినటువంటి వారు మేము ఏకమగునట్లు సహాయం చేయాలి. Save our country, Lord. దేవా మా దేశాన్ని రక్షించండి. Save our democracy, Lord. నాయనా మా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. Save our judiciary, Lord. నాయనా మా యొక్క న్యాయాన్ని రక్షించండి. Save our Christians, Muslims, Hindus to live in peace, Lord. క్రైస్తవుల గాని, మహమ్మదీయుల గాని, హైందవుల గాని మేము అన్యోన్యముతో, అనురాగముతో, ఐకమత్యముతో జీవించున్నట్లు సహాయం చేయండి. Lord, we pray for Telangana Chief Minister, Lord. నాయనా తెలంగాణ ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. Change his heart, Lord. వారి హృదయాన్ని కూడా మీరు మార్చండి. Change his mind, Lord. ఆయన మనస్సును మార్చండి. Change his life, Lord. ఆయన యొక్క జీవితాన్ని మార్చండి. Let him turn to you from his own wickedness. ప్రభా వారు కూడా వారు నీ వైపు తిరిగినట్లు చేయండి. Lord, visit him tonight. ఈ రాత్రి మీరు వారిని దర్శించండి. Open his eyes, Lord, వారి కన్నులు తెరవండి. so that he would not object in the days to come for peace meetings like this. రాబోయేటువంటి దినాల్లో ఇలాంటి శాంతి సభలు జరిగిస్తున్నప్పుడు ఆటంకం లేకుండా ఉండగలిగినట్లుగా వారిని దీవించండి. Lord, we pray for our blessed Telugu community, 15 crore people, Lord. నేను 15 కోట్ల మంది ప్రజలుగా ఉండినటువంటి మా తెలుగు సమాజమును దీవించమని Lord, అడుగుతున్నాను. let the Telugu community be strong and united to do great and mighty things irrespective of caste, creed, religion. నా యొక్క తెలుగు సమాజం అనేటువంటి వారు మా కుల మతములు ఏమై ఉన్నప్పటికైనా సరే అవి పట్టించుకోకుండా మేము కలిసి పని చేయగలిగినట్లు సహాయం There చేయండి. is no shortage of your power, Lord. నాయనా నీ యొక్క శక్తి కొరత కాలేదు You నాయనా. are our God and you are mighty, Lord. నీవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నీవు మా దేవుడు అయి ఉన్నావు. Today you have proven one more time that no one could stop this meeting planned and started by you. ఎలాగున మీరు ప్రణాళిక చేసి ప్రారంభించినప్పుడు సభలను ఎవరు ఆపలేరన్నట్టుగా ఈ రోజు మీరు రుజువు చేసుకున్నారు. Lord, forgive those who are committing crimes. అయ్యో ఎవరైతే నేరాలు చేస్తున్నారో వారిని క్షమించండి. Lord, open their eyes to not repeat these crimes. ప్రభా వారి యొక్క కన్నులు తెరవండి, ఇలాంటి నేరములు చేయకూడనట్లు సహాయం చేయండి. Lord, let them understand the message of peace, love, the Prince of Peace and healing. Deliverance must go forth from Secunderabad, Hyderabad, Telangana, Andhra Pradesh, our great nation of India. నాయనా వారు కూడా నీ యొక్క రక్షణ భాగ్యాన్ని తెలుసుకోగలిగినట్లు నీవు అనుగ్రహించే స్వస్థత, సంతోషము, శాంతిని వారు పొందుకోగలిగినట్లు ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల నుంచి మా యావత్ భారతదేశానికి నీ శక్తిని కనబరచండి. No weapon formed against us shall prosper. నాయనా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Lord, no army, no king, no leader could come against your power. నీ శక్తికి వ్యతిరేకముగా ఏ సైన్యము గాని, ఏ వ్యక్తి గాని, ఏ నాయకుడిగా నిలబడలేడు. Lord, I speak peace in Jesus' name. యేసు నామములో నీ శాంతి నేను I ప్రకటిస్తున్నాను. speak healing in Jesus' name. యేసు నామములో స్వస్థత నేను I పలుకుతున్నాను. speak deliverance in Jesus' name. యేసు నామములో విడుదల నేను పలుకుతూ ఉన్నాను. Say this prayer after me. అందరూ కూడా నా వెనకాల గట్టిగా ఈ మాటలు చెప్పండి. One more time. మరొకసారి అందరూ గట్టిగా Dear చెప్పండి. Jesus, ప్రియమైన యేసు, I am a sinner. నేను పాపిని.
come into my heart, నా హృదయంలోనికి రండి, change my life, నా జీవితాన్ని మార్చండి, forgive all my sins, నా పాపములన్నీ క్షమించండి, and make me your child. నన్ను నీ బిడ్డగా చేర్చుకొనండి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. ఆమేన్.